భారతదేశం నుండి పాకిస్తాన్ ని విడదీసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. కాశ్మీర్ ఆ రోజున పిఓ జేకే తయారు కావడానికి, ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తాన్ చెప్పుకోవడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అయినా సరే ఆ ముస్లిం బుజ్జగింపు కోసం హిందువుల జీవితాలతో ఆటలాడి లక్షల మంది ఊచకోతకు కారణమయ్యి ఈ రోజు వరకు జ్ఞానోదయం రాకపోగా ఈ మధ్యన పాకిస్తాన్ కి సంబంధించిన ఖవాజా ఆసిఫ్ గడు వాగిన వాగుడికి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే వాగిన వాగుడికి ఏంటి తేడా? వాడేమన్నాడు? భారత్ లోకి చొరబడి హిందువుల ఇళ్లలోకి వెళ్ళి చంపుతామన్నాడు. అట్లా కలకత్తా స్వాధీనం చేసుకుంటానన్నాడు. భారతదేశం మీద దాడి దారుణంగా చేస్తామని చెప్పాడు. ఇప్పుడు ఖర్గే గారి తాజా స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే, నమాజ్ చేస్తున్న సమయంలో విషసర్పం వచ్చి అంతరాయం కలిగిస్తే నమాజ్ చదవడం ఆపి ముందు ఆ విషసర్పాన్ని చంపాలని ఖురాన్ లో రాస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ కూడా విషసర్పం లాంటిదే, వాళ్ళని చంపకపోతే మీరు బతకలేరు. ఇలాంటి కారు కూత కూసేటటువంటి వాడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎట్ అవుతాడు? కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికే నాశనం. పాకిస్తాన్కి ఆ ఒక రకమైనటువంటి సింబల్ ఇక్కడ, పాకిస్తాన్ బ్రాండ్ ఇక్కడ. దాన్ని ముక్కలు చేయడం కాదు, కొట్టి కొట్టి చంపాలి, పాకిస్తాన్ నుండి చంపినట్టు చంపాలి అని గనక ప్రతి హిందువుకి పిలుపునివ్వడాన్ని ఇస్తున్నాడా? పాకిస్తాన్ అనేటటువంటిది మత పిచ్చతో రగిలేటటువంటిగా దేశం అయితే ఆ మత పిచ్చని భారతదేశంలో వ్యాపింపజేసి హిందువులని ఊచకోత కోసినటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టండి, ప్రాణాలు తీయండి అని ఎవరన్నా పిలిపించారా? లేదే. హిందువులకు లేనటువంటిది ప్రత్యేకించి ముస్లింలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు మల్లికార్జున ఖర్గే?